రాజుల కాలంలో కట్టినటువంటి కట్టడాలు చూడాలంటే ఎవరికైనా ఒక అదృష్టం ఉండాలి. ఇది కూడా అటువంటి ఒక అరుదైనటువంటి స్ట్రక్చర్ ఇది. ఇది మన విజయనగరంలోనే ఉంది. మనం ఇప్పుడు నిత్యం చూస్తున్న ఘంటస్తంభం కాకముందు ఇది పూర్వం రాజులు నిర్మించినటువంటిది. దీంట్లో డూప్లెక్స్ మెట్లు ఉన్నాయి. కంప్లీట్గా ఒక 100 ఫీట్, నాట్ 100 ఫీట్, ఒక 50-60 ఫీట్ ఉంటుంది. డూప్లెక్స్ స్టెప్స్ పెట్టారు, ఆర్చెస్ పెట్టారు. అదేవిధంగా సొరంగ మార్గం కూడా ఇక్కడ నుంచి ముందని చెప్తున్నారు. ఇప్పుడు అది ఉందో లేదో నాకు కూడా తెలియదు. చూసాను కానీ నాకు అది కనబడలేదు. రూఫ్ కానీ టాప్ కానీ వందల వేల సంవత్సరాలు అవుతుంది కట్టడం కట్టి. ఈరోజు కూడా చెక్ చదవలేదు. కట్టిన మెటీరియల్స్ నాకు తెలిసి అక్కడ రాయి సున్నం తప్ప ఏం కనబడట్లేదు. ఇప్పుడు కూడా స్టిల్ అదే అలాగే ఉందంటే ఎంత గ్రేట్ ఆర్కిటెక్చర్స్ ఆ రోజుల్లో ఉన్నారో ఇప్పటికే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అది అనేది ఆ స్కిల్ పోయింది అనమాట. ఇది పురాతనమైంది. ఇటువంటి కట్టడాలు చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. ఎందుకంటే యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా నేను చూసి ఇక్కడ ఫీల్ అవుతున్న అనుభవాలు చెప్తున్నాను. ఒక అలైన్మెంట్, ఫినిషింగ్, షేప్స్ మొత్తం A to Z అనేది అంటే ఇంకా 100% కూడా చేయడానికి ఏమీ ఉండదు అన్నట్టు. అసలు ఎటువంటి టెక్నాలజీ ఎక్విప్మెంట్ లేని రోజులు చేసిన రోజులు అవి.